బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నీ పాపము మానాలి అంటాడు. రెండోదిగా చూసినట్టయితే నీతి న్యాయం అనుసరించి నడవాలంటాడు. మూడోదిగా చూస్తే నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీద ఉందని దానిని ప్రత్యుత్తరమిచ్చును. హల్లెలూయా. మన ఈ దినము వాక్యాంశం ఏమిటంటే, ఈ దినము వాక్యాంశము టైటిల్ మనకి ఏంటంటే, లేఖనం మనకు తెలియపరుస్తున్నమాట, ఇప్పుడున్న క్షేమము ఇంకనూ కూడా ఉండాలంటే. ఇప్పుడంటే సంవత్సరాలుగా, అంటే ఒక మనం పుట్టిన వద్ద నుండి ఇప్పటి వరకు మనం క్షేమంతోనే ఉంటున్నామేమో. ఇంకా మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకే ఒకవేళ క్షేమాన్ని ఉండొచ్చు, ఒకవేళ క్షేమం లేకుండా ఉండి ఇప్పుడు ఒకవేళ క్షేమంలో ఉండుండొచ్చు. అయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడున్న క్షేమము ఇంకనూ ఉండాలంటే, అంటే మనం ఈ భూమి మీద జీవించేంత వరకు ఇప్పుడున్న క్షేమము అదే క్షేమంతో ఉండాలంటే. క్షేమం అంటే ఏంటి? క్షేమం అంటే ఏంటమ్మా? అమ్మా చెప్పమ్మా, నీ చెప్పండి. క్షేమం అంటే ఏంటి? మంచిగా ఉండటం, కాపాడబడటం. హల్లెలూయా. ఇప్పుడున్న క్షేమము ఇంకనూ ఉండాలంటే, అంటే మనం దేవుని కాపుదల ఉండాలంటే, దేవుని భద్రత ఉండాలంటే, దేవుడు మనకి అన్ని మంచి జరిపించాలంటే మనం ఏం చేయాలి? మనం చూసినట్టయితే రకరకాలు కూడా ఏంటంటే, మనము చూస్తే క్షేమం కోసం అనేక లోకంలో కూడా చూసినట్టయితే క్షేమం కోసం చూస్తే అనేకులు కూడా రకరకాల ప్రయత్నం చేస్తారు. శాంతి కోసము, సమాధానం కోసము, ఆనందం కోసము, సంతోషం కోసము, ఇంకా ఈ రకంగా ప్రేమ కోసం రకరకాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటుంటారు. అయితే అవన్నీ చేసేది వేరు, కానీ దేవుని వాక్యము, దేవుడు ఏం తెలియపరుస్తూ ఉన్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో, మనం ఏం చేయాలి, ఆ రాజుకి దేవుడు ఏం చేయమని దైవ సేవకుడైన దానియేలు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయనకి ఏం చేయమని దేవుడు చెప్తున్నాడో, మనం ఏం చేయాలో ఈ దినమున మనం కూడా దేవుడు ఎందుకు రాయించున్నాడు అంటే,